ఇది చావడి. సాయిబాబా వారు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు. ఇది బాయిజమ్మ ఇల్లు. సాయిబాబా ఎక్కడ ఉన్నా తన ఆకలి తీర్చడానికి ఆహారాన్ని అక్కడ పట్టుకెళ్ళి మరీ తినిపించేది. సాయిబాబా వారు బాయిజమ్మని అమ్మ అని పిలిచేవారు. చూడండి ఇల్లులు కూడా ఎంత నేచురల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇది చూడండి, సాయిబాబా వారు స్వయంగా తన పనిని తానే చేసుకునేవారు. అందరితో కలిసి ఆహ్లాదకరంగా తన వర్క్ను తానే చేసుకునేవారు. ఇక్కడ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా మలిచారు కదా. ఇది చూడండి గురిస్తాన్. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ గురిస్తాన్ దగ్గరే సాయిబాబా వారు ధ్యానం చేసేవారు. ఇక్కడ వేప చెట్టు కూడా ఉంటుంది.